సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చేసాము. స్టీఫెన్ పార్క్ మినిస్ట్రీ వరకు వచ్చాము. ఒక్కసారి మీ అందరికీ కూడా నా తరపున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇక్కడైతే చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాము ఒకసారి. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు వినోద్ కుమార్. వినోద్ కుమార్ గారు, ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు? సో ఈరోజు ఏంటంటే చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే జీసస్ బర్త్ అనేది ఏంటంటే మొత్తం దేశానికి అందరు కూడా క్షేమం జరగాలని చెప్పేసి సో వీ సెలబ్రేట్ ఆల్ దీస్ థింగ్స్. అది సో ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి వీ కండక్ట్ ద ప్రేయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంత దేశం కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అందరం కూడా ఏంటంటే ప్రార్థన చేస్తుంటాం. అది మా అమ్మగారు, మా వైఫ్ అందరూ కూడా వారితో కూడా మాట్లాడేద్దాం. మీరు మా 95 న్యూస్ తరపున ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? క్రిస్మస్ విషెస్ మన దేశం ఉండే ప్రతి మనిషికి కూడా ఏంటంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీ డే అనమాట. సో ప్రతి విషయం కూడా ప్రతి మనిషి కూడా ఏంటంటే క్షేమంగా ఉండాలని చెప్పేసి దేశ క్షేమం గురించి కూడా వీ కండక్ట్ ద ప్రేయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి విష్ హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీకు ఎలా జరుపుకున్నారు ఈరోజు? పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది? ఇప్పటి నుంచి ఉదయం నుంచి ఇప్పటి వరకును దేవుని సన్నిధిలో గడపడానికి మాకు మంచి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వేలాది స్తోత్రములు, స్తుతులు. ఈ దినమంది ఎంతమంది అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రిస్మస్ వేడుకలలో ఎంతమంది అయితే పాల్గొన్నారో, ఇంకా రాలేకపోయిన వారందరికి కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో మరి యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా ఈ భూలోకంలో ఉదయించాడు కాబట్టి ప్రతి ఒక్క హృదయాలను కూడా తెరిచి రక్షణానుభవంలోకి రావాలని కోరుకుంటూ ఈ కొద్ది వినపములకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు పర్సిస్ అండి. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అండి. మీరు మా నుంచి అంటే ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా క్రిస్మస్ విషెస్? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఓకే, ఇంకా చూసే వ్యూవర్స్ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా మేము ఈరోజు చాలా మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము చాలా సంతోషంగా ఆనందంగా మేము గడుపుతున్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏంటి స్పెషల్స్ ఈరోజు? మా ఇంట్లో అంటే ఇంకా అన్ని ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా ఓకే, రైట్, థ్యాంక్ యూ మేడం. ముందుగా మీకు హ్యాపీ క్రిస్మస్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు? సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగ్ ప్రేయర్కి వచ్చినాము, పార్టిసిపేట్ చేసినాము, న్యూ సాంగ్స్ నేర్చుకున్నాము అండ్ మెసేజ్ అయితే చాలా బాగా. న్యూ సాంగ్స్ నేర్చుకున్నాను కదా, ఒక్క సాంగ్ పాడతారా మా కోసం? ఓకే, సో నాకు తెలిసిన సాంగ్ పాడతాను. నేను లిరిక్స్ రాసినాను. తూర్పు దిక్కున బెత్లెహేములో పశుల పాకలో జన్మించేను, మన రక్షకుడు జన్మించేను, వెళ్ళి వద్దాము, చూసి వద్దాము, క్రిస్మస్ సంబరం చేసుకుందాము. సూపర్, చాలా బాగా పాడారు. మా 95 న్యూస్ ద్వారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? సో 95 న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి విష్ యూ ఆల్ ద మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. హ్యాపీ క్రిస్మస్. ముందుగా మీకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా సంతోషంగా ఉంది. పీజీఎస్ ఫౌండేషన్ ఇక్కడికి వచ్చినందుకు పాస్టర్ గారు, మాస్టర్ అమ్మ గారు చేసే యొక్క సంఘస్థులు చేసే ఒక ప్రార్థన వల్ల మేము ఇక్కడ నుండి కాదు, నిన్న బయలుదేరి భద్రాచలం నుండి వచ్చాం. మేము చాలా దూర ప్రాంతం నుండి వచ్చాం. చాలా అలసటతో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఉత్తేజపరిచే విధంగా సేవకులు చెప్పినటువంటి మాటలు చాలా విలువైన వాటిగా ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా మరలా తిరిగి వెళ్తున్నాం. భద్రాచలం నుంచి క్రిస్మస్ కోసమే వచ్చారా? క్రిస్మస్ కోసం కేవలం భద్రాచలం నుండి వచ్చాము. అలాగే ఇక్కడ బాబు వాలంటరీగా చేస్తున్నాడు, బాబుని కూడా చూసిపోదాం అన్నట్టుగా అనుకొని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. సంఘానికి అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీ పేరు మేడం? దీవిన. హ్యాపీ క్రిస్మస్. మీకు చెప్పండి మేడం, ఎలా ఉంది ఈసారి క్రిస్మస్? చాలా సంతోషంగా ఉంది. మేము చాలా దూరం వచ్చినప్పుడు దేవుని అనుభూతి పొందుకొని భద్రాచలం వెళ్తున్నాం అమ్మ. మా బాబు కూడా ఇక్కడ వాలంటరీ చేస్తాడు. బాబుకి ఎంబీబీఎస్ సీట్ రావాలని అందరూ ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మ, మీ బాబుకి ఎంబీబీఎస్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ.
సార్ ముందుగా మీకైతే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా గ్రాండ్గా జరుగుతుంది అనుకుంటా ఈ రోజైతే క్రిస్మస్. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఒక్కసారి క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత గురించి జనాలకి చెప్పండి సార్. మీకు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారి మినిస్ట్రీ తరఫున, లైఫ్ చేంజ్ రివైవల్ తరఫున మీకు మా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ అనేది ప్రపంచమంతా ఏ మతాల వారైనా ఏ జాతి భేదం లేకుండా జరుపుకునేది క్రిస్మస్ పండుగ. అది ఎందుకంటే లోకరక్షకుడు ఆయన ఒక మతానికి, ఒక జాతికి, ఒక కులానికి జన్మించినవాడు కాదు, కానీ ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకమైన సువార్తమానమని దేవదూత తెలిపింది. కాబట్టి ఇది ప్రజలందరి కొరకు. ప్రజలంటే ప్రతి ఒక్కరు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి ఆయన అందరి కొరకు వచ్చాడు, అందరిని రక్షించడానికి. బట్ ఈరోజు ప్రత్యేకంగా మరి ఎప్పుడు కాని వాళ్ళు కూడా క్రిస్మస్ సందర్భంగా సంతోషించడానికి, కలిసి ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడానికి వచ్చారు. అలాగే దేవుని వాక్యం వినడానికి వచ్చారు. డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మంచి దైవ వర్తమానం అందించారు. అలాగే దేవుని వాక్యంతో పాటు క్రిస్మస్ సందర్భంగా పేదవారికి, అనాథలకి, విధవరాండ్రు కూడా ఎంతో సాయం చేయడం జరిగింది. వాళ్ళు కూడా వారి గిఫ్ట్స్ ఇవ్వడం, మరి వాళ్ళని ఉద్దేశించి మా సంఘస్థులు కూడా ఎన్నో ఫ్రీగా మరి డ్రెస్సెస్ కానీ, బ్లాంకెట్స్ కానీ, కానీ మానిటరీ హెల్ప్ కానీ అనేక రీతిలుగా వాళ్ళకి గ్రాసరీస్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగేది. క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కువగా చేస్తుంటాం. కాబట్టి ఈరోజు ఎంతమంది వచ్చారు, దేవుని వాక్యం విన్నారు. వారు ఎంతగానో మరి ఇక్కడి నుంచి కాకూడదు, విదేశాల నుంచి కూడా ఈ యొక్క సందర్భంలో మాతో స్టీఫెన్ పాల్ గారి మినిస్ట్రీతో జాయిన్ కావడానికి వాళ్ళు కూడా క్రిస్మస్ ఆరాధించడానికి వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి యేసు ప్రభు, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు ఆ రోజు జన్మించడానికి స్థలం లేక పశువుల పాకలో జన్మించాడు. అయితే ఆయనకు కావాల్సింది జన్మానికి ఒక స్థలం కాదు, కానీ మనుషుల హృదయమే దేవునికి కావాల్సింది. మన హృదయంలో ఆయన జన్మిస్తే అది మనకు నిజమైన క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆ యొక్క నక్షత్రం యేసు ఉండే చోటుకి జ్ఞానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యం, మనం జ్ఞానవంతులమైతే మనం కేవలం ఈ స్టారు లేకపోతే శాంటా క్లాస్, క్రిస్మస్ కేక్, ట్రీతోనే కాకుండా యేసుని కలిగి ఉంటేనే, ఆయన కనుగొని ఆయన కనిగి మన హృదయం చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్. ఆయన మనం కలిగి ఉంటే మన గొప్ప రక్షణ దేవుడిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యువర్ ఛానల్.